क्या आओ बेगम आओ, ये हमारा महल। నేను చేస్తావరా యదవా? అమ్మో అమ్మో అమ్మో. మీకు పేరు కూడా చెప్పలేదు. कसम మీ పేరు ఎక్కడో విన్నట్టుంది. వినే ఉంటావు, ముంబై అటాకులో జరిగిన టెర్రరిస్ట్ పేరు. ఆడిలా 100 మందిని చంపలేదు కానీ ఒక ముగ్గురిని వేసి జైలుకెళ్ళి మొన్నే వచ్చా. అమ్మో, ఇప్పుడు గానీ వీడికి నిజం చెబితే ఆ 4వ వ్యక్తి నేనే అవుతాను. అస్సలు చెప్పకూడదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏదో రకంగా మేనేజ్ చేయాలి. తొడ పైన చెయ్యి తీసి చెప్పండి జీ. చెయ్యి వేస్తే నీకీ కందిపోద్దా? జీ, మీరు నాకు ఏదో చెప్తా అన్నారు. అది ఏదో తొందరగా చెప్తే నేను వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావు బేగం? ఇదే నీ తాజ్ మహల్. నేనే నీకి ఔరంగజేబుని. తాజ్మహల్ కట్టించింది ఔరంగజేబు కాదురా, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓ సారీ, అర్థమైంది. తాజ్మహల్ కట్టించింది షాజహాన్ కదా. నేను చాలా క్రూరుణ్ణి, చెడ్డవాడిని, మొరటి వాణ్ణి అని లోకం అంటుంటే నువ్వొక్కదానివే నా మనసును చూసి నన్ను ఇష్టపడ్డా. బేగం, నువ్వు చెప్పు, హంతకుడికి మాత్రం మనసుండదా? మర్డర్లు చేసేవాడికి మనసు ఉండడం ఏమిట్రా? తొక్కలది. ఈ కొత్త కాన్సెప్ట్ ఏమిటి? నువ్వు నాకు అర్థం కావురా, అర్థం కావు. బేగం, ఆ మనసుని అలా తట్టి లేపావు బేగం. బేగం బేగం జీ, బేగం జీ, బేగం బేగం వదలండి జీ. బేగం బేగం. మీది మనసు ఎలా ఉందో మాకి తెలుసుకోవడం కోసం చివరిగా మీకి ఒక టెస్ట్ పెడతా. నా బేగం అడగడం, నేను కాదు అండమా. పూచో బేగం, పూచో. అల్లా నన్ను సడన్ గా అబ్బాయిగా మార్చేస్తే? ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నా పేరు ప్రియా. పక్కింట్లో ఉండే జ్యోతి నేను ఫ్రెండ్స్. తనని కలుద్దామని వచ్చాను. వాళ్ళింటికి తాళం వేసింది. వాళ్ళెక్కడికెళ్లారో తెలుసా? వాళ్ళ ఇల్లు మరి చాలా కాలమైందమ్మా. ఇప్పుడు ఎక్కడుంటున్నారో తెలీదమ్మా. ఈ వీధి చివరన ఉన్న ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా. వెళ్ళి వాళ్ళని అడగండమ్మా. సరేనండి. మంచిది. బావా, మన ఊరు నుండి వెళ్ళే అన్ని ఆఖరి బస్సుల లిస్టు డీటెయిల్స్ తీసుకొచ్చాను చూడు. ఎంతుందేంట్రా? తెలంగాణ ఆంధ్రాలకే కాకుండా మన ఊరు నుండి అన్ని స్టేట్లకు వెళ్లే గవర్నమెంట్ ప్రైవేట్ బస్సుల లిస్ట్ అంటే ఆ మాత్రం ఉండదా? వెరీ గుడ్ రా. ఇప్పుడు వీటిల్లో ప్రియా రక్షణ కలిసి వెళ్లే టైంకి ఏ ఊళ్ళకి లాస్ట్ బస్ ఉందో ఫిల్టర్ చేయి. ఫిల్టర్ కాఫీ చేయమన్నంత ఈజీగా చెప్పేసావు కదరా. అయ్యో,
చెయ్యి. రే అయిందా? చేస్తున్నా. బాగా చేద్దాం. బావా ఇదిగో లిస్టు. వెరీ గుడ్ రా. ఈ లిస్ట్ లోని కట్టని రాశాడే. వెరీ గుడ్ రా. దీనికా? నేను చెప్పింది దానికి కాదు, లిస్ట్ కి. అమ్మా బావా ఆ, ఇక్కడ ఇంటికి వెళ్ళొచ్చా? అప్పుడే అడగలుగుతారా? ఈ లిస్ట్ లో ఉన్న ఊళ్ళలో ప్రియ ఏ ఊరికి వెళ్ళిందో కనుక్కోవాలి కదా, కనీసం గెస్సలు చేయాలి కదా. ఒరేయ్ గెస్ట్ చేయడానికి ఇదేమైనా క్యాష్ ప్రోగ్రామా? ఏడు మనీ పేరు. అమ్మా ప్రియా ఎక్కడున్నావమ్మా? కనిపించమ్మా, కనిపించమ్మా, కనిపించమ్మా. ఓ అమ్మో, కత్తట్టు వచ్చావేంట్రా? ఇది కత్తితో అది కోసేసి ఆపరేషన్ చేసి మరి పెళ్లి చేసి కుంటా. ఎలా ఉంది మాకి జవాబు? జీ నాకు బాగా ఆకలిగా ఉంది, బిర్యానీ తెస్తే. బిర్యానీ ఏంటి బేగం? మన ఫస్ట్ నైట్ కి పూలు అత్తరు తీసుకొస్తా, వెళ్ళొస్తా. భలే ఛాన్స్ ఉండే బేగం, బీగాలు. వామ్మో వామ్మో, ఫస్ట్ నైటా? అమ్మో. ఇంత అరాచకంగా ఉంటుందని తెలియక వీడితో కామెడీ చేద్దాం అనుకుని ఎంత దాకా తెచ్చుకున్నాను. ఇదంతా నా కర్మ. ఇప్పుడు ఏం చెయ్యాలి? కత్తి, కత్తి. రే కసాబ్, నిన్ను చంపి నేను చచ్చిపోతాను రా. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మో, వాడొస్తే నా పరిస్థితి ఏమిటో. Attention, incoming call. హలో రక్ష, నేను లక్కీనే. లక్కీ, నువ్వు నాకు ఫోన్. మై గాడ్ లక్కీ,
ఐఎమ్ సో లక్కీ. ఒరే ఏంట్రా ఎంత ఎక్సైట్ అవుతుంది? లక్కీ, నిన్న నీతో మాట్లాడాక నాకు అస్సలు నిద్ర పట్టలేదు. దీన్ని స్టేజ్ 1 అంటారు. రక్ష, మా నిద్ర గురించి కాకుండా వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ఆ ఏ టాపిక్ గురించి? ప్రీ గురించి. లక్కీ, తన గురించి డిస్కస్ చేయనని ఒట్టేశావు. నేనిప్పుడు చెప్పేది ఎవరికీ చెప్పొద్దు. నీ మీద ప్రామిస్, ఎవరికి చెప్పను. చెప్పు. రక్ష, ఒట్టేసింది వేరే వాళ్ళతో డిస్కస్ చేయనని. నీతో డిస్కస్ చేయడానికి ఏంటి చెప్పు. ఒట్టేసింది అందుకన్నమాట. తన మీద ఒట్టేసి ఎవరికి చెప్పనని చెప్పి నాకు చెప్పావు కదరా. ఇంకొకసారి నువ్వు ఒట్టేస్తే నమ్మకూడదన్నమాట. లక్కీ, ఉన్నావా? హలో, చెప్పు. ఉన్నాను. సడన్ గా సైలెంట్ అయిపోతే లైన్ కట్ అయిందనుకున్నాను. అవే అదేం లేదు. సరే, ఇప్పుడు ప్రియా గురించి ఏం డిస్కస్ చేయాలి? ఆల్రెడీ తను చెప్పిందంతా చెప్పేశాను కదా. చెప్పావనుకో, కానీ అదంతా విన్నాక రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఒకటే కల. ఆ కలలో మా అమ్మ హాస్పిటల్లో బెడ్ మీద, తన చుట్టూ మా ఫ్యామిలీ మెంబర్స్, నా చెల్లి, నా ఇంకో అమ్మ. నువ్వు ఏడ్చిన నమ్మకూడదన్నమాట. లక్కీ, లక్కీ, ప్లీజ్, మీరలా బాధపడితే నా హృదయ నరాలు తెగిపోతున్నట్టుంది. మా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే నా బ్రెయిన్ లో నరాలు నలిగిపోతున్నాయి. అందుకే ప్రియ గురించి తెలుసుకుని తను తీసుకొస్తే ఇన్ఫర్మేషన్ నేనే లీక్ చేశానని అది నన్ను చంపేస్తుంది. నువ్వు చెప్పావు ఎలా తెలుస్తుంది? అయినా తను ఎక్కడికి వెళ్ళిందో నీకు కూడా తెలియదు కదా. కరెక్టే కదా. తన తిరిగి వస్తే వాళ్ళింట్లో వాళ్ళు హ్యాపీస్, వాళ్ళింట్లో వాళ్ళు హ్యాపీస్ అయితే మా ఇంట్లో వాళ్ళు హ్యాపీస్, మా ఇంట్లో వాళ్ళు హ్యాపీస్ అయితే నేను హ్యాపీస్. మీరు హ్యాపీస్ అయితే నేను కూడా హ్యాపీస్. ప్రియా వచ్చేస్తే మనిద్దరం రోజు డాన్స్ క్లాస్ లో కలుసుకుంటాం కదా. నాకు డబుల్ హ్యాపీస్. చూసావా అంతా ఎంత హ్యాపీసో. బావా, దారిలోకి వచ్చింది. ఏమీ లేదు, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి నువ్వు ఆన్సర్స్ చెప్పాలి. ఆప్షన్స్ ఉన్నాయా? ఆప్షన్స్ ఏమీ లేవు, డైరెక్ట్ క్వశ్చన్సే. సరే. ప్రియాకి ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? లేరు. తనకిష్టమైన ఊరు ఈ దగ్గరలో ఏమైనా ఉందా? అంటే ఎప్పటి నుంచో చూడాలి, వెళ్ళాలి అనుకునేలా. అప్పుడప్పుడు మలేషియా, సింగపూర్ వెళ్ళాలంటుండేది. పక్క ఊరి పేరు అడిగితే పక్క దేశం పేరు చెప్తుందండి బావా. సర్లే, ఏమన్నా గుర్తొస్తే చెప్పు. ఓకే. ఇదేంట్రా కొంచెం ముందుకు వెళ్తున్నావు అంటే మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. ఒరే, రక్ష మళ్ళీ ఫోన్ చేస్తుందిరా. మాట్లాడు మాట్లాడు, ఏదైనా క్లూ చెప్తుందేమో. రక్ష, ఏం చెప్పు. చెప్పు రక్ష, చెప్పు. మిస్ యూ. ఐ మిస్ యూ టూ. ఇది చెప్పడానికి కాల్ చేసావా? మీరే కదా ఏదైనా గుర్తొస్తే చెప్పమన్నారు, అందుకే ఫోన్ చేశా. సరే సరే, అన్నం తినేసి ఫ్యాన్ వేసుకుని దుప్పటి కప్పుకొని పడుకో, తర్వాత మాట్లాడుకుందాం. లక్కీ లక్కీ లక్కీ, ఒక్క నిమిషం. ఏంటే? ప్రియకి జ్యోతి అని చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంది. తనతో 1 year కలిసి చదివానని ఒకసారి చెప్పింది. నాకు తెలిసి తనకి ఈ ఊళ్ళో కాకుండా బయట ఊళ్ళో ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ ఆ అమ్మాయి జ్యోతినే. ఇంతకీ తన ఏ ఊరు? ఊరి పేరు గుర్తులేదు లక్కీ. కొంచెం గుర్తుంచుకో ప్లీజ్. గుర్తు రావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ గుర్తుంచుకో.
గుర్తొస్తే నేనే కాల్ చేస్తాను. బాయ్. రక్ష ఎవరు బావా? చెప్పలేదురా. ఓ ప్రియా చదువుకున్న ఊరు రక్షకు తెలియకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుస్తుంది కదా. ఆ, మన దగ్గర లిస్ట్ లో వాళ్ళు చెప్పిన ఊరి పేరుంటే ఉమ్, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఓ, వాళ్ళకి ఏ డౌట్ రాకుండా ఆ విషయం రాబట్టాలి. చచ్చా, మరీ బొత్తిగా జూలో జంతువుల కన్నా దారుణంగా తయారైపోయింది నా పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలబ్బా? గురూజీకి ఫోన్ చేసి కనుక్కుంటా. చెప్పరా శిష్య. ఏం చెప్పమంటారు గురూజీ? చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. అదంతా నువ్వు చేతులారా చేసుకున్నదే కదరా. మధ్యలో నేనేం చేశాను గురూజీ? ఈ రోజు నీ హారోస్కోప్ హారిబుల్ గా ఉండబోతోందిరా. తెలుస్తూనే ఉంది గురూజీ. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఏంటి గురూజీ అది? మనకు సహాయం చేసిన వాళ్ళ మీద మనం కామెడీ చెయ్యాలనుకుంటే అది చివరకు మనకు ట్రాజెడీగా మిగులుతుందిరా పుల్కా. అంటే అది గురూజీ సొల్యూషన్ చెప్పండి గురూజీ అంటే సొల్లు కబుర్లు చెప్పి మరీ ఫోన్ పెట్టేశావు కదా గురూజీ. అమ్మో, ఈ కసాయి కూడా వచ్చేసినట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇటు వెళ్దామా? అప్పుడు ఇటు వెళ్దామా? కుదరదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఇదే కరెక్ట్ ప్లేస్. ఎస్, భగవాన్ బేగం, तुम्हारे लिए बिरयानी लाया बेगम, बिरयानी लाया. किधर है? किधर है? किधर है रे मेरी जानू? किधर है बेगम? बेगम मेरा बुलबुल आ गया. అప్పుడే అంత తొందర అయితే ఎలా? వెళ్ళి స్నానం చేసి రండి జహాపన. ఈ రోజు ఏమీ చేసినా మన ఇద్దరం కలిసే చేయాలి. ఓ దౌర్భాగ్యుడా, ఇప్పుడు నీతో కలిపి నేను స్నానం చెయ్యాలా? యా అల్లా, ఏంటి నాకు ఈ శిక్ష? అయ్యో, ఇదంతా సిగ్గే. కాదు, కోపం. నాకి మీద కోపం ఎందుకి? నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి మీరు బయటికి వెళ్ళారుగా, అందుకే. వచ్చేసే కదా. ఇందాక లేరు కదా. చూడు, నాకు మూడు పోయేలా ఉంది. ఈ అలగటాలు అవి పని అయ్యాక చూసుకుందాం. ఆవో, ఎవరు నువ్వు? బేరా బీబీ ఏది? నాకు హెల్ప్ చేశాను. నిన్ను కాసేపు హ్యాపీగా ఉంచడం కోసం ఏదో సరదాగా అమ్మాయిలా కంటిన్యూ చేశాను అంతే. అంటే నాతో మజాక్ చేసావా నువ్వు? ఇంచుమించు అలాంటిదే. నన్ను క్షమించండి కసబ్బ గారు, నేను వెళ్ళొస్తాను. నేను ఏదైనా ఫిక్స్ అయితే అది జరగాల్సిందే. అంటే నువ్వు ఎవరు అయినా ఇప్పుడు నాకు బీబీ అని ఫిక్స్ అయినా నేను మగాణ్ణిరా. మరి ఆడదాని లెక్క ఎందుకు యాక్ట్ చేసినావు? ఇప్పుడు కూడా అలాగే యాక్ట్ చేయి. కసప్పగా అప్పుడంటే ఏదో సరదాకి చేశాను రా. ఇప్పుడు సీరియస్ గా చేయి. బుర్కా వెళ్ళి బుల్డోజర్ మీద పడినా, బుల్డోజర్ వచ్చి బుర్కా మీద పడినా, బొక్క బుర్కాకే.
ఎవరు కావాలమ్మా? నేను ప్రియా. మా ఫ్రెండ్ జ్యోతి కోసం వాళ్ళ పాతింటికి వెళ్తే వాళ్ళ పక్కింటి వాళ్ళు మీ అడ్రస్ ఇచ్చి ఇక్కడ అడగమన్నారు. మీరు జ్యోతి వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్ అంట కదా? కాదమ్మా, మొన్ననే మేము ఇంట్లో కొత్తగా వచ్చాం. అంతకు ముందున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదమ్మా. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? తెలీదమ్మా. అయ్యో, ఈ ఊళ్ళో వాళ్ళ చుట్టాలు ఎవరైనా తెలుసా మీకు? తెలీదమ్మా. సరే అండి. పాటకు సింక్ లేకుండా ఈ క్లాసికల్ డాన్స్ స్టెప్లేంటి? పంకజం, రాముబాబు, సునీల్ బాబు ప్రియమ్మ గారు కిడ్నాప్ అయ్యారనే బాధతో చాలా సేపటి నుంచి ఆవిడ ఫోటో పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. సునీల్, నీతో విషయం ఆడాలి. ప్రియ మ్యాటర్ తప్ప ఇంకా దేని గురించి మాట్లాడను. సరే, రక్ష నా తమ్ముడితో నీ గురించి ఏదో చెప్పిందంట. అయితే దాని గురించి కూడా డిస్కస్ చేయలే. ఎలాగూ ప్రియా గురించి తప్ప ఇంకెవరి గురించి మాట్లాడంటున్నావు కదా? ఏం చెప్పింది రక్షణ గురించి? కేక